కేసీఆర్ దెబ్బే అంతే అంటావా? జీవితంలో కోలుకొని దెబ్బ కొట్టిండు. ఉత్తినన్న గెలికిండు, అన్న ఉత్తినన్న గెలికిండు. గెలికి పుల్ల పెట్టుకొని నాశనం చేసుకున్నాడు అంతా. అంటే ఇక అసలు కేసీఆర్ కూడా నథింగే, మంచి నీట్ పర్సన్ కదా అన్న. ఇంతవరకు ఏ రిమార్క్ లేదు. ఏదైనా ఒక ఎలిగేషన్ ఉంటేనేమో ఆ భూమి ఎలిగేషన్ పైన ఏందన్న ఇప్పుడు అది ఫేకే కదా, ఆల్రెడీ కోర్టు ఇచ్చింది. ఇంకేమున్నది, ఏదో కావాలని ఒక వంక పెట్టుకొని నిందలేని బొంద అన్నట్టు ఏదో వేసి బొందలో కలపాలని చూసింది. కానీ వాడు సీఎం అయి ఉన్నాడు కానీ వేస్ట్ కదా వాడు. అది ఫేక్ దాన్ని పట్టుకొని వాడు పెద్ద ఇష్యూ చేసాడు. కరెక్ట్ కాదు అది. అది అన్ఎడ్యుకేటెడ్ కూడా అర్థమవుతుంది. కానీ కేసీఆర్కి అర్థం కాలేగా, కేసీఆర్కి అర్థం కాలేగా. వాడు కేటీఆర్ గారు వాడు కూడా అవలా గాడే ఉన్నట్టు. వాడు తెలియకాడు కదా, వాడు చదువుకున్నాడు కదా, వాళ్ళు లా అండ్ ఆర్డర్ పెట్టుకుంటారు. వాడు వేస్ట్ కదా. ఇవాళ ఏమైపోయింది, ఆగమైంది రాలేగా. మంచిగా మంచిగా బెస్ట్ ఇండిపెండెంట్ కేసీఆర్ దెబ్బే అంతే అంటావా? జీవితంలో కోలుకొని దెబ్బ కొట్టిండు. ఉత్తినన్న గెలికిండు, అన్న ఉత్తినన్న గెలికిండు. గెలికి పుల్ల పెట్టుకొని నాశనం చేసుకున్నాడు అంతా. అంటే ఇక అసలు కేసీఆర్ కూడా నథింగే, మంచి నీట్ పర్సన్ కదా అన్న. ఇంతవరకు ఏ రిమార్క్ లేదు. ఏదైనా ఒక ఎలిగేషన్ ఉంటేనేమో ఆ భూమి ఎలిగేషన్ పైన ఏందన్న ఇప్పుడు అది ఫేకే కదా, ఆల్రెడీ కోర్టు ఇచ్చింది. ఇంకేమున్నది, ఏదో కావాలని ఒక వంక పెట్టుకొని నిందలేని బొంద అన్నట్టు ఏదో వేసి బొందలో కలపాలని చూసింది. కానీ వాడు సీఎం అయి ఉన్నాడు కానీ వేస్ట్ కదా వాడు. అది ఫేక్ దాన్ని పట్టుకొని వాడు పెద్ద ఇష్యూ చేసాడు. కరెక్ట్ కాదు అది. అది అన్ఎడ్యుకేటెడ్ కూడా అర్థమవుతుంది. కానీ కేసీఆర్కి అర్థం కాలేగా, కేసీఆర్కి అర్థం కాలేగా. వాడు కేటీఆర్ గారు వాడు కూడా అవలా గాడే ఉన్నట్టు. వాడు తెలియకాడు కదా, వాడు చదువుకున్నాడు కదా, వాళ్ళు లా అండ్ ఆర్డర్ పెట్టుకుంటారు. వాడు వేస్ట్ కదా. ఇవాళ ఏమైపోయింది, ఆగమైంది రాలేగా. మంచిగా బెస్ట్ ఇండిపెండెంట్